పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తుల గురించి ఈ సాయంకాల సమయమందు ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథం నుండి తీయబడిన వాక్యములను మాటలను మీ ఎదుట మీ ఎద్దుకు తీసుకొస్తా ఉన్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమనగా ప్రియ సహోదరుడా సహోదరి, సృష్టి అంతటిని లోకమని చెప్తా ఉంటాము. అందులో ముఖ్యంగా మానవుని గురించి దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మానవుని సంబోధిస్తూ లోకాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయమందు దేవుడు సృష్టి అంతటిని ప్రేమించినప్పటికీ కూడా మానవునికి ఒక అధికారం ఇచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రతి దానిపైన, ప్రతి సృష్టిపైన దేవుడు మానవునికి అధికారం ఇస్తూ వచ్చినాడు. ప్రతి దానిని ఏలుమని చెప్తూ వచ్చినాడు. ఆ రీతిగానే ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించుడు ఎందు గురించి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నదని చెప్తా వచ్చినాడు దేవుడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఇక్కడ లోకంలో ప్రతి ఒక్క మానవుని నిర్మిస్తూ వచ్చినాడు, కలగజేస్తూ వచ్చినాడు. ఆ మానవుడు ఏ రీతిగా జన్మిస్తూ వచ్చినాడంటే పాపం వలన జన్మిస్తూ వచ్చినాడు. అందుని బట్టే పాపం నుండి నన్ను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందుని బట్టే మన యొక్క జన్మము చూసినట్టయితే ప్రతి ఒక్కరము ఈ లోకంలో పాపులుగానే జన్మిస్తూ వచ్చినాము. అందుని బట్టి ఆ పాపం నుండి దేవుడు నన్ను రక్షించుటకు ఆ యొక్క పరలోకం నుండి భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. మన పాపం నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినాడు. తన ప్రశస్తమైన రక్తాన్ని కార్స్తూ వచ్చినాడు. అట్టి పాపంలో మనము జీవిస్తున్నాము కాబట్టి దేవుడు మన పాపం నుండి మనల్ని విడిపించుటకు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందుని బట్టే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అందుని బట్టే మన పాపం నుండి మనల్ని విడిపించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందుని బట్టే ఏమని సెలవిస్తూ ఉన్నది? బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. ప్రియ సహోదరుడా సహోదరి, మనము మన యొక్క జీవనశైలిని మనము పరిశీలన చేసుకున్నట్టయితే దినదినము మనము ప్రయాసపడే వారంగా ఉంటా ఉన్నాము. మనం ఈ లోకంలో భౌతికమైన ప్రయాసాన్ని మనం ఎరిగిన వారంగా ఉంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరము కష్టపడంది ఏదైనా కూడా మన యొద్దకు రాదు. ఆ డబ్బులు కానీ మనం ఏది సంపాదించుకోవాల్సుకున్నప్పుడు కూడా ఆ యొక్క కష్టపడాల్సిన సమయం వస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు, ప్రయాసం అంటే కష్టపడి భారము మోసుకున్న సమస్త జనులారా, ఆ యొక్క పాప భారాన్ని మోస్తున్న ఈ లోకానుసారమైన భారాన్ని తీసివేయాలంటే నీవైనా నేనైనా తొలగించవచ్చు, కొద్దిగా సహాయం చేయవచ్చు. అన్న నీ యొక్క భారంలో నేను పాలు పొందుతా, నాకు కొద్దిగా నేను సహాయం చేస్తానని చెప్పవచ్చు. కానీ పాప భారాన్ని తొలగించేవారు ఎవరూ లేరు ఈ లోకంలో. అందును బట్టే ఆ యొక్క పాప భారాన్ని తొలగించుటకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఆ పాప భారం నుండి నన్ను విడిపించుటకై ఈ పాపంలో నేను నిర్మించిన మానవుడు పాపంలో జీవించకుండా ఉండాలనే దేవుని కోరికై ఉన్నది కనుక ఆ యొక్క పాపం నుండి నన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందును బట్టి మనము ఇక్కడ ఈ లోకంలో పాపులుగా జన్మిస్తూ వచ్చి పాపములుగానే జీవిస్తూ ఉన్నాము కనుక దేవుడు మనల్ని ఆ పాపం నుండి నన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందును బట్టే
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని సెలవిస్తూ ఉన్నాడు. ఇందును బట్టి ఈ యొక్క మానవుని యొక్క పాపములను బట్టి దేవుడు ఆ నరకానికి వెళ్లకుండా ఈ లోకానికి వచ్చడం ద్వారా దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళ్ళేవాడిగా ఉంటావు. అందు గురించి సెలవిస్తూ ఉన్నాడు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అంటా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఈ యొక్క 1000 క్వార్టర్స్కు భూపాలపల్లి నుంచి రావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అది మానవ యొక్క ఏర్పాటు ద్వారా, మానవుని యొక్క నిర్మాణం ద్వారా ఏర్పడబడుచు వచ్చినాయి. అయితే దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును అంటా ఉన్నాడు. ఆ యొక్క పరలోకానికి వెళ్ళే మార్గమును దేవుడు చూపెడతా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుల ద్వారానే మనం ఆ యొక్క పరలోకానికి వెళ్ళే వారంగా ఉన్నాం కనుక ఈ రాత్రికాల సమయమందు ఈ యొక్క మాటలను మీకు చేస్తూ ఉన్నాం. అందుని బట్టే ఏమని చెప్తా ఉన్నాడు? నేనే మార్గమును అంటా ఉన్నాడు. ఆ పరలోకానికి వెళ్ళే మార్గము ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకున్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్ళేవానిగా ఉంటావు. అందుని బట్టే దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే నేనే సత్యమును అంటా ఉన్నాడు. సత్యవంతుడు ఈ లోకంలో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరము ఈ లోకంలో పాపం చేస్తూ ఆయా రీతిలో జీవిస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కడే సత్యవంతుడుగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టే ఆ యొక్క సత్యమైన దేవుణ్ణి నేను విశ్వసించే వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఇందును బట్టే మిమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల మా ప్రభువా, జీవాధిపతివైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా తండ్రి మీరు మాకున్నందుకై నేను నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సాయంకాల సమయం తండ్రి ప్రభువా, 1000 క్వార్టర్స్ ప్రజలని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ప్రేమించి వారి యొద్దకు తీసుకొచ్చిన మీ యొక్క లేఖన భాగాలను బట్టి, మీ యొక్క మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే మీ మాటలు విని తండ్రి ప్రభువా విశ్వసించినారో వారి హృదయంలో మీ యొక్క కార్యం జరిగించండి. మీరే రక్షకుడు అని గుర్తెరిగి తండ్రి ప్రభువా నాయన పరలోకానికి మార్గమని వారు తెలుసుకున్నట్టుకు నీ కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయమందు 54వ బ్లాక్లో సహోదరుడు శ్రీనివాస్ అనే గృహంలో ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా గృహ కూడిక ఏర్పాటు చేయబడినది. కాబట్టి మీరు అక్కడికి వచ్చినట్టయితే ఇంకా దేవుని గురించి అత్యధికంగా తెలుసుకుంటారు. మీరు ఇంకా అత్యధికంగా కోరినట్లయితే మన జిఎం ఆఫీస్ వెనుకాలో హెబ్రోన్ ప్రార్థన మందిరం ఉంటుంది. అక్కడ దైవజనులు నిత్యం ఉంటారు. మీ యొక్క సమస్యలు తెలియజేసినట్టయితే మీ కొరకు ప్రార్థించేవారుగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్.